దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దామండి. 111వ కీర్తన కనుక మనం ధ్యానం చేసినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు రచించిన ఈ కీర్తనలో ఆయన 2 మాటలు ప్రాముఖ్యమైనవి చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే ఈ కీర్తన రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన జీవితంలో చేసిన మహోపకారాలను, మేలులను ఆయన తలంచుకుంటూ కృతజ్ఞత కలిగిన వాడిగా దేవుణ్ణి స్తుతిస్తూ తన చుట్టూ ఉన్న ప్రజలను కూడా దేవుని స్తుతించమని చెప్తా ఉన్నాడండి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం. చాలామంది జీవితాల్లో జరిగేది ఏంటంటే, మీరు స్తుతించండి, మీరు ఇలా చేయండి, మీరు ఇలా బ్రతకండి, మీరు ఇలా ఉండండి, ఇలా మాదిరిగా ఉండండి అని చెప్తారు చాలామంది. కానీ వారు చేయడానికి చాలా కష్టపడతా ఉంటారు కదమ్మా. అలాగే ఈ మాట చదువుతున్నప్పుడు ఏం జ్ఞాపకం వచ్చిందంటే, దైవజనులు మరి ఏసన్న గారి దగ్గరికి ఒక కుమారుని ఒక తల్లి తీసుకొని వచ్చిందంట. వచ్చి, అయ్యా ఏసన్న గారు, నా బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయాలి. ఈ బిడ్డ పంచదార డబ్బా కనబడితే చాలు మొత్తం మాయం చేసేస్తున్నాడు. వీడికి ఏమవుతుందో అనే భయంతో నేను మరి కుమిలిపోతా ఉన్నాను. దయచేసి వీడి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఏసన్న గారి దగ్గరికి ఆ బిడ్డను తీసుకువెళ్ళిందంట. ఆయన అన్నారంట, అమ్మ ఒక్క 4 రోజులు ఆగిరమ్మ, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఏంటి దైవజనులు ఎప్పుడు వెళ్ళినా వెంటనే ప్రార్థన చేస్తారు కదా, బిడ్డ తల మీద చేతులుంచి 4 రోజులు ఆగి రమ్మన్నారు కదా అని 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి, అయ్యా మీకు ఒక ప్రార్థన విన్నపాన్ని చెప్పాను, నా బిడ్డ కోసం ఇప్పుడన్నా ప్రార్థన చేయమంటే అప్పుడు ప్రార్థన చేశారంట. తర్వాత పక్కనున్న వారు అడిగారంట, అన్న ముందు ఎందుకు చేయలేదు మీరు, ఇప్పుడు ఎందుకు చేశారనంటే, అరే బాబు ఆ అలవాటు నాకు కూడా ఉందరా, పంచదార డబ్బా కనబడితే నేను కూడా ఆగలేను గనక నేను చేయకుండా వాడికి నేను ఎలా ప్రార్థన చేయనని చెప్పి ఆయన మానేసిన తర్వాత ఆ కుమారుడి కోసం ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చేసేటప్పుడు ధైర్యంగా ఇతరులకు చెప్పగలుగుతాం. మనం చేయలేని పని ఇతరులకు చెప్పలేం కదండి. కొంతమంది చెప్పేస్తారు కానీ భయపడకుండా చెప్తారు. కానీ దైవ సేవకులు అనుకున్న వారు, దేవునికి భయపడేవారు ఏం చేస్తారంటే, వారు చేయలేని దాన్ని, వారు చేయలేనటువంటి పనులు ఇతరులకి చెప్పరు. దావీదు భక్తుడు కూడా దేవుని సముఖంలో ఆరాధికుడు, దేవునికి ఇష్టడు, దేవుడు హృదయానుసారుడైనటువంటి దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, 111వ కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అంటున్నాడు. మొట్టమొదట మీరు స్తుతించండి అని చెప్తున్నాడు, తర్వాత ఆయన కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఎక్కడ స్తుతించాలి, ఎలా స్తుతించాలంటే యథార్థవంతుల సభలో దేవుని స్తుతించాలి. అనగా మొట్టమొదట నీవు సంఘములో దేవుని స్తుతించగలిగితే సమాజంలో దేవుని స్తుతించగలుగుతావు. సమాజంలో దేవుని స్తుతించగలిగితే అధికారుల ముందు దేవుని స్తుతించగలుగుతావు. అధికారుల మధ్యలో దేవుని స్తుతించే ధైర్యం నీకుంటే దేవుడు రాజుల ఎదుట యాజకుల ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టి ఆయన నామాన్ని గణపరుచుకుంటాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని స్తుతించే అలవాటు కలిగిన వారిగా మనం ఉండాలి. మేము ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తామండి అన్నవారు ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నిత్యము ప్రభు సన్నిధిలో మనం స్తుతించాలి. భక్తుడు అంటాడు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి ప్రభుని స్తుతిస్తాయి. మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు, దేవుడు మనల్ని పిలుచుకుంది ఎందుకంటే ఆయన యొక్క ఘననామాన్ని గణపరచుటకు, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం కొనియాడడానికి, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానించడానికి, కీర్తించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు ప్రభు సన్నిధిలో చెల్లించేవారిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. అందుకే అంటాడు వాక్యంలో, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. నీకు ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డల జీవితాల్లో చేస్తున్నప్పుడు ఏమిచ్చి మనం ఆయన రుణాన్ని తీర్చగలమండి? ఒక కానుక ఇచ్చేస్తే ఆయన రుణాన్ని తీర్చలేము. మీ దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసిన ఆయన రుణాన్ని తీర్చలేము. మీ దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని ఇచ్చిన ఆయన రుణమును మనం తీర్చలేము. కానీ ఆయన ఇస్తున్న కాపుదల, ఆయన ఇస్తున్న ప్రేమ, ఆయన చూపుతున్న శాశ్వతమైన కృపను బట్టి మన జీవితకాలం ప్రభుని ఆరాధిస్తూ, గణపరుస్తూ, కొనియాడేవారిగా మనం ఉంటే మాత్రమే ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి అలాగే దావీదు భక్తుడు కూడా అంటాడు 34వ కీర్తనలో, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను, నాలో ప్రాణమున్నంత వరకు దేవుని స్తుతిస్తాను. కనుక ఇక్కడున్న మనందరం కూడా మన హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. ఎలా స్తుతించాలో ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు. కనుక హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి. ప్రభు మందిరంలోకి వచ్చిన మనం ఆయన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని గణపరిచేవారిగా ఉండాలి. హృదయం అంతటితో దేవుని స్తుతించాలి.
పెదవుల మీద స్తుతించడం వేరు హృదయపూర్వకంగా స్తుతించడం వేరండి. మన హృదయం అంతా కృమ్మరించినప్పుడు మనల్ని మనం మైమర్చిపోయి దేవుని సందులో మన 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితిలోకి మనం వస్తాం. అలాంటి స్థితిలో ప్రతి విశ్వాసి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ ఉదయకాలం అదే మా మాట మనకు తెలియజేస్తున్నాడు. రెండవదిగా చూద్దాం చూడండి. ఈ కీర్తనలో 2వ భాగంలోకి వస్తే 10వ వచనాన్ని ఒకసారి చదువుదామమ్మా. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఇక్కడ ఒక 4 మాటలు చెప్తాను దీనిలోనే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక 4 మాటలు త్వరగా నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి అని చాలాసార్లు మనం చెప్పుకుంటాం కదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు, మనం చేసే పనులు ఆయన దృష్టిస్తున్నాడు, మన మాటలకైనా చెవి ఎగ్గుతున్నాడనే స్పృహ కలిగి జీవించడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉన్నాడండి, నా పక్కన ఉన్నాడండి, నా మాటలు వింటున్నాడన్న వారు ఒకసారి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు అంటే కొన్ని మాటలు చూస్తే ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటాడు, ఆయన యందలి భయం ఏం చేస్తుందంటండి, జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానంతో పని లేదు. మొన్న ఒక సందర్భం మా అక్క ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మా కిరణ్ నాతో చెప్తా అన్నాడు. అమ్మ, చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం మేము మీటింగ్కి వెళ్తున్నప్పుడు. మాట్లాడుకుంటే ఆడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నువ్వు పిల్లల గురించి చెప్పాగట్టు ఒక మాట చెప్తాను. ఏంటన్నానంటే, అక్కడ ఒక చిన్న పిల్లవాడికి వాళ్ళ తల్లి చెప్పిందంట, ఇదిగో అమ్మ ఆంటీ గారు ఏఎస్ఐ గారు కనుక ఈవిడి నువ్వు భోంచేయిపోయినా అల్లరి చేసినా ఏం చేసినా సరే ఏం చేస్తుందంటే ఆవిడ నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కని చూపిస్తూ చెప్పినప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, కాసేపు ఆలోచించి అలా తీక్షణంగా చూశాడంట. చూసి తర్వాత నా ఆంటీ గారు మీ పోలీసా? అవును నేను పోలీసుని. అంటే మా డాడీకి కొంచెం ఉరేసేయండి అన్నాడు. ఏమన్నాడండి? మా డాడీని కొంచెం ఉరేసేయండి అన్నాడు. అందరూ స్టన్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు బాబు ఏమైంది, మీ డాడీ ఏం చేస్తున్నాడు నీకు అని అంటే, మా డాడీ అస్తమాను తిను, తాగు, చదువు, ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అని నన్ను విసికించేస్తున్నాడు ఆంటీ గారు. అసలు ఉరే అంటే ఏంటో నీకు తెలుసా అని అడిగిందంట. అడిగితే తెలుసండి, చంపేయడమే కదా, చంపేయండి మా నాన్న అన్నాడు. 3వ తరగతి చదువుతున్న పిల్లవాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ లోక జ్ఞానం ఎలాగైనా వచ్చేస్తుందండి. ఈ లోక జ్ఞానం మనం నేర్చుకోక్కర్లేదు, దాని గురించిన క్లాసులు అక్కర్లేదు, దాని గురించినటువంటి విద్యాబోధన అక్కర్లేదు. కానీ ఈ లోక జ్ఞానం నువ్వు అడగకుండానే పుట్టగానే ఈ లోక మాలిన్యం అంతా కూడా వచ్చేస్తూనే ఉంటుంది. కానీ దేవుని గూర్చిన జ్ఞానం కావాలి అని అంటే, దేవుడు నిన్ను తన జ్ఞానాత్మతో నడిపించాలంటే, దేవుని జ్ఞానంతో నీ కుటుంబం కట్టుకోవాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీ బిడ్డలు జీవించాలంటే దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అది ఎక్కడ వస్తుంది అని అంటే హోషేయ గ్రంథం 6:3 అంటాడు, యెహోవా యొద్దకు వెళ్ళి జ్ఞానము సంపాదించుకుందుము రండి. ఆయన సన్నిధిలోనే జ్ఞానం ఉంది కనుక ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఈ భయంకరమైన దినాల్లో మన బిడ్డలను ఎలా పెంచాలి, మన కుటుంబ జీవితాలు ఎలా కట్టుకోవాలి, మనం ఎలా ఆధ్యాత్మికంగా ఎదగాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, మన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి జ్ఞానాత్మను దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే ఆయనే జ్ఞాన సంపన్నుడు గనక, జ్ఞానానికి ఆధారభూతుడు ఆయనే గనక, కొలసీలో చెప్పబడినట్లుగా బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి గనక ఆ జ్ఞానం నీకు నాకు కావాలంటే మనం ఏం చేయాలండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. రెండోదిగా చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి కలిగే ఆశీర్వాదాలు చూస్తే 111వ కీర్తన 5వ వచనం చదువుదాము ఒకసారి. తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా ఏంటంటే తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన పోషించే దేవుడు అంటాడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ధరలు పెరిగిపోతున్నా, ఎన్ని రేట్లు పెరుగుతున్నా, ఎంత కరువు వస్తున్నా, ఎంత కరోనా సమయమైనా ఎప్పుడన్నా పస్తులు ఉన్నామండి? ఎప్పుడూ లేము. ఎందుకు అనంటే మన దేవుడు పోషించే దేవుడు. ఆకాశ పక్షులనే పోషించిన దేవుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెప్పినటువంటి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఏ సమయాల్లో?
కరువులో మిమ్మల్ని పోషిస్తాను, మీకు ఏమీ లేని స్థితిలో మిమ్మల్ని పోషిస్తాను, సమస్తము కోల్పోయి ఉన్న స్థితిలో కూడా మీకు సమృద్ధిగా ఇస్తాను, సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నిర్గమకాండం 16 అధ్యాయం 13, 14 చదవక్కర్లేదు, కానీ అరణ్యములో తన ప్రజలైన వారిని దేవుడు అద్భుతంగా పోషించాడు కదండి. అరణ్యం అంటేనే ఏమీ లేని స్థితి, కానీ దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినప్పుడు పూరెళ్ళు కావాలంటే పూరెళ్ళను కురిపించాడు, మన్నాను కురిపించాడు, మధురమైన జలాలను ఇచ్చాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా బిడ్డల్ని సంరక్షిస్తూ వారిని ఏం చేశాడండి? పోషించాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. బాధతో ఆహారం లేక వచ్చిన వారికి దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా ఆయన పోషించే దేవుడే అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో అలసట చేత మరి సొమ్మసిల్లిపోయినటువంటి తన దాసుడైన ఏలియాను తట్టి లేపి భోజనం పెట్టాడంటండి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవ నేను చేయలేను, ఈ పరిచర్య నేను చేయలేను అని చెప్పి, ఇక చాలు, ఇంత మట్టుకు చాలు, నేనేం గొప్పవాడిని కాదని చెప్పి వెళ్ళిపోతూ పారిపోతూ అలసట చేత ఒక బదిరి వృక్షం క్రింద కూర్చున్నటువంటి ఏలియాకు దేవుడు ఏం చేశాడంటండి? తట్టి లేపి, అయ్యా ఈ భోజనం చేసి నువ్వు నీ కొరకు సిద్ధపరిచిన ప్రయాణం చేయమన్నాడు. అలాగే 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా మొదటి రాజులు 17:3 అంటాడు, కాకోలం చేత దేవుడు ఏలియాకు ఆహారం పెట్టాడు. కాకులంటేనే అసలు ఎత్తుకుపోయే కాకులు కదండి. కాకులకు ఆహారం ఇస్తే మనకు వస్తుందా? మన చేతుల్లోనే లాక్కుపోతాయి. చిన్నపిల్లల చేతుల్లోంచి అవి ఎక్కువగా లాక్కుపోతూ ఉంటాయి ఆహారాన్ని. అలాంటిది దేవుడు అద్భుతం చేసి తన సేవకుడు కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఏలియాకు ఆహారాన్ని పంపించాడు. ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నా, ఏ స్థితిలో నీవు ఉన్నా, ఎక్కడ నీవు ఉన్నా, అగాధంలో ఉన్న, సముద్రాల మధ్యలో ఉన్న దేవుడు నిన్ను పోషించడానికి సంసిద్ధుడు. గనక మనం చేయవలసింది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన నిన్ను సమృద్ధిగా పోషిస్తాడు. ఏదో సగం ఆకలితో ఉంచే దేవుడు కానీ, సంతృప్తిగా సమృద్ధిగా నిన్ను పోషించి బలపరిచి జీవింపజేసే దేవుడు. గనక ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉందాం. మూడవదిగా చూద్దాం, చూడండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కలిగే శ్రేష్టమైన ఆశీర్వాదాల్లో మూడవదిగా చూస్తే, ఆయన కనుదృష్టి నీపై ఉంటుందంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు కొన్ని స్థలాలకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల కన్నులు వారిని చూడలేవు కదండి. భర్త వేరే చోటకు వెళ్తున్నప్పుడు భార్య కన్నులు వారిని చూడలేవు. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగిన బిడ్డవే నీవైతే నీ భర్తను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నిన్ను కూడా నేనేం చేస్తాను? దృష్టిస్తాను. నిన్ను కూడా నా కనుదృష్టి నీపై ఉంటుంది. అనగా ఆయన కాపుదల మనకి అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న పని చేస్తే ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాము కదండి. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే దేవుడు నిన్ను దృష్టిస్తాడు. నోవహును దేవుడు దృష్టించాడా లేదండి? జలప్రళయం మధ్యలో, ఆ చెడ్డతరం మధ్యలో నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి నోవహు నశించిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఆకాశం నుంచి దేవుడు తేరి చూచినప్పుడు నోవహు నిందారహితుడును నీతిమంతుడిగా కనబడ్డాడు. గనుకనే ఆయన కనుదృష్టి అతన్ని దృష్టించింది, తనని తన కుటుంబాన్ని రక్షించింది. గతించిపోయిన తరమన్నిటికీ కూడా ఒక నూతనమైన తరాన్ని తీసుకురావడానికి నాందిని పలికినట్లుగా నోవహు ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని సముఖానికి వస్తున్న మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నాలుగవదిగా చూస్తే, తన యందు భయభక్తులు గల వారికి ఏ కొదవ ఉండదంట. 34వ కీర్తన 9-10 వచనాలు ఒకసారి చదువుదామండి. తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏ మేలు కొదవ చేయడు, అనగా ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదంటండి. 23వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, ఏమీ కాదండి, లేమి కలుగదు కదండి. లేమి అనేది తెలియదు దేవుని పిల్లలకి. ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, గాఢాంధకారంలో వెళ్ళిపోతా ఉన్నా, అరణ్యాల మధ్యలో ఉన్నా, అడవిల్లో ఉన్న దేవుడు అంటున్నాడు, నీకు ఏమాత్రం కొదవ అనేది చేయను అంటున్నాడు. అదే వాక్యం చూద్దాం, చూడండి అమ్మా. 34వ కీర్తన 9-10 వచనాలు చదవండి ఒకసారి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు అంటాడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అవసరతలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? కొదవలతో ఉన్నావా? నీవు అడగాల్సిన మనుషుల సహాయం దగ్గరికి వెళ్తే సిగ్గుపడతావు, అవమానపడతావు. కానీ దేవాతి దేవుని సన్నిధికి వస్తే ఆయన అంటున్నాడు, తన మహదైశ్వర్యం చెప్పున. నీకున్న దాన్ని బట్టి నీకు విలువిచ్చే దేవుడు కాదు, నీవిచ్చే దాన్ని బట్టి నిన్ను ప్రేమించి సంరక్షించే దేవుడు కాదు, కానీ
తన మహదైశ్వర్యం చెప్పున క్రీస్తు యేసు మహిమలో మన యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు ఏం చేస్తాడంటండి, తీరుస్తాడు. అది ఎంత పెద్ద అవసరం అన్నా కానివ్వండి, మనుషులకు అది పెద్దగా అనిపించవచ్చు, కానీ మనం సేవిస్తున్న దేవుడు సమస్తాన్ని సృజించిన సృష్టికర్త ఈ ఉదయకాలం చెప్తున్న మాట ఏంటంటే, నా యందు భయభక్తులు నీవు నిలిపినట్లయితే నీకు ఏ కొదువ కూడా ఉండదు. నా ఐశ్వర్యంలో నాకున్న ధననిధిలోంచి నీ అవసరతలన్నీ కూడా తీరుస్తానంటున్నాడు. అలాగే వాక్యలో చూద్దాం, చివరిగా చూస్తే దేవుని దూత వారికి కావలిగా ఉంటుందంటండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాల్లో 4వదిగా చూస్తే ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షిస్తుంది. 34వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత భాగ్యవంతులు అండి, దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పదో కదా. మనుషుల సహాయాన్ని పంపట్లేదు, దేవుడు తన దూతలను మన కోసం పంపిస్తూ ఉన్నాడు. 91వ కీర్తనలో అంటాడు, నా దూతలు నిన్ను తమ చేతులపై ఎత్తు పట్టుకుంటారు, రాయికి మన పాదములకు రాయి తగులకుండా, ఏ బాధలు మనం ఇబ్బందులు పడకుండా, వేదనలో ఉన్నామా, కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే దేవుడు అంటున్నాడు, నా దూతలు వచ్చి నిన్ను రక్షిస్తాడు. మార్కు సువార్త 1:37 యేసు ప్రభువారు అద్భుతంగా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఎవరు పరిచర్య చేశారంటండి యేసు ప్రభువారికి? దేవదూతలు వచ్చి పరిచర్య చేసింది. ఎంత గొప్ప భాగ్యం. అందుకే అంటాడు వాక్యంలో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాను దేవుడుగా కలిగిన జనులు మనం ఎంత ధన్యులమండి. మనుషుల సహాయం చేస్తేనే గొప్పవారు అనుకుంటారు. ఈరోజు 10 మంది మనుషులు మనం వెనకుండి మన ఇంట్లో ఉండి మనకు పరిచర్య చేస్తే మనం ఎంతో గొప్పవారిలా ఫీల్ అయిపోతాం. కానీ ఈ ఉదయం దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవు దేవుని సేవించే బిడ్డవైతే, దేవుని ప్రేమించే బిడ్డవైతే, నా దూతలు నీకు సహాయం చేస్తాయి, కావలిగా ఉంటాయి, ఏ అపాయము ఏ కీడు తగలకుండా నా దూతలు నిన్ను సంరక్షిస్తాయని చెప్పి భక్తుడు సెలవిస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను చూడండి. తన యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుతాను. చివరిగా చూసినట్లయితే 115వ కీర్తన 13వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు అంట. ఎంతమందికి కావాలండి ఆశీర్వాదం? దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి తరతరాలకు ఆశీర్వదించబడిన ఆశీర్వాదంగానే ఉంటుందండి. మనుషులు ఇచ్చే ఆశీర్వాదం ఎంతసేపు ఉంటుందండి? 10 రోజులు ఉంటుంది, మా అంటే 1 నెల రోజులు ఉంటుంది, తర్వాత వారు వెనక్కి లాగేస్తారు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే అది తరతరములకు ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవుని సముఖానికి వెళ్ళి, అయ్యా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించుటకు నా కుటుంబము ఏ పాటిది అనగా, దేవుడు ఆశీర్వదిస్తేనండి ఏ మనుషుడు కూడా ఆపలేడు. నీవు కరుణిస్తే ఆపేవాడెవడయ్యా, నీవు అద్భుతం చేస్తే అడ్డుపడేవాడెవరు? కనుక ప్రభు సన్నిధిలో ఉన్న మనం, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంటే. 34వ కీర్తన 7వ వచనం చదివారమ్మా సార్. 115వ కీర్తన 13వ వచనం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. అలాగే సామెతలు 10:22 అంటాడు, యెహోవా ఆశీర్వాదం మీకు ఏం కలుగుతుందండి? ఐశ్వర్యం. ఐశ్వర్యం కోసం వెతకొద్దు, దేవుని ఆశీర్వాదం మీకుంటే ఐశ్వర్యం అదే వస్తుంది. అదే మత్తయి సువార్త 6:33 దేవుడు అంటాడు, మొదట నా రాజ్యము నా నీతిని వెతికితే మీకు ఏం కావాలో సమస్తము మీ వెంట పరిగెట్టుకొని వస్తే. మనం ఆశీర్వాదం వెంట ఐశ్వర్యం వెంట పరిగెడితే అది పారిపోతుంది. కానీ దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నీ మందిరాన్ని విడిచిపెట్టను ప్రభు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధికి సంతోషంగా ఎందరూ వస్తారో, ఆయన ఆశీర్వాదం కొరకు ఎందరూ ఎదురు చూస్తూ ఉంటారో వారిని దేవుడు ఆశీర్వాదంతోనూ ఐశ్వర్యంతోనూ నింపుతాడంట. చివరిగా చూద్దాం చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9లో అంటాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆశీర్వాదం కోసం ఇంకా ఎక్కడెక్కడికో పరుగులు పెడతా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నప్పుడే, దేవుని సంగమా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, ఆశీర్వాద కారకులుగా ఉండడానికే మనల్ని ఎన్నుకున్నాడు. లోకంలో ఎంతోమంది గనులు, గొప్పవారు, ధనికులు ఉన్నప్పటికీ నిన్ను నన్ను ఏర్పరచుకుని ఈ స్థలంలో కూర్చుండబెట్టాడంటే ఆల్రెడీ మనం ఆశీర్వదించబడిన వారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గనుక ఈ ఉదయకాలం మనం చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఆయన మనల్ని పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, ఏ కిడిలో పడకుండా ఏ కొరతలు లేకుండా కాపాడే
దేవుడు దూతల సంరక్షణ మనకిచ్చి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఇహ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ ఉదయం దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఆశీర్వాదం నొందిన నేను నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లుగా కృప చూపించయ్యా. ఆ విధంగా నేను జీవించాలంటే నీ యందు భయభక్తులు కలిగిన జీవితం నాకు ఇవ్వు తండ్రి అని ఒక్క మాట దేవునితో చెప్తే దేవుడు మరి పరసంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనలందరినీ నింపి నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిండిన హృదయంతో నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో నీవు దాచించిన మేలెంతో గొప్పది ప్రభా. అద్భుతమైన ఆశీర్వాదాలను సిద్ధపరిచావు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆశీర్వాదాలు మేము పొందుకొని నీకు ఇష్టలుగా సమీపస్తులుగా జీవించే కృప నీ బిడ్డలమైన అందరికీ దయచేయమని సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య మీ శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.